బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలోని జుహాయ్ నగరంలో ఓ క్రీడల కేంద్రంపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందారని, 43 మంది గాయపడ్డారని ఆ దేశ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఘటనకు కారకుడైన కారు డ్రైవర్ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. జుహాయ్ వాయు ప్రదర్శన ప్రారంభమైందని, కారు ప్రమాదం సోమవారం రాత్రి జరిగిందని వెల్లడించారు. డ్రైవర్ తన కారుతో చాలా మంది పాదచారులను ఢీకొట్టాడని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు డజన్ల మంది క్రీడలు కేంద్రంలోని రన్నింగ్ ట్రాక్పై పడుకుని ఉన్న దృశ్యాలు ప్రమాద వీడియోలో కనిపించాయి. ఈ వార్తకు సంబంధించిన పోస్టింగ్లపై సోషల్ మీడియాపై అధికారులు సెన్సార్ విధించారు.